వెళ్లేసరికి బాధితులకు ఆహారం అందింది. ఇతర సహాయక చర్యలపై బాధితుల్నే నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని, అంతవరకు ధైర్యంగా ఉండాలని సూచించారు. అర్ధరాత్రి భద్రతా పరంగా ఇబ్బందని చెప్పినా మరోసారి బోట్లో ప్రయాణించారు సీఎం చంద్రబాబు. బోట్లో వెళ్లి నీట మునిగిన వివిధ ఇళ్లలోని ప్రజల్ని పరామర్శించారు. పలు కుటుంబాలకు స్వయంగా ఆహార పొట్లాలు అందజేశారు. చీకట్లో సెల్ ఫోన్, వీడియో కెమెరాల లైట్లు వెలుగులో సీఎం పర్యటన సాగింది. బాధితులు చెప్పే ప్రతి ఫిర్యాదును స్వయంగా నోట్ చేసుకున్నారు.